బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విడాకులు ఇవ్వకుండా తన భర్త మరో మహిళను వివాహం చేసుకున్నారని ఆరోపిస్తూ మిస్ వైజాగ్ నక్షత్ర ఆందోళనకు దిగిన ఘటన విశాఖలో కలకలం రేపింది. గతంలో మిస్ వైజాగ్ టైటిల్ గెలుచుకున్న నక్షత్ర 2017లో తేజ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో తేజ మరో మహిళతో వేరు కాపురం పెట్టారని నక్షత్ర ఆరోపిస్తోంది. ఈ విషయంపై దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో తన భర్త ఆ మహిళతో కలిసి ఉండగా నక్షత్ర మీడియా ప్రతినిధులతో సహా వెళ్లి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో తేజ నక్షత్ర మధ్య చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకుంది. షూటింగ్ ఆఫీసు వద్దకు వచ్చి నక్షత్ర గొడవ చేస్తోందని ఆమె భర్త అంటున్నారు. పోలీసులు ఆమెకు సర్ది చెప్పి అక్కడి నుంచి తీసుకువెళ్లారు. ఇదిలా ఉండగా నక్షత్ర తనపై తప్పుడు కేసులు పెడుతోందని తేజ ఆరోపిస్తున్నారు. అయితే తన భర్త మంచివాడు కాదని, పబ్జీలో అమ్మాయిలని ట్రాప్ చేస్తాడని, రోజుకొక వర్జిన్ నాకు కావాలంటూ నన్ను వేధిస్తున్నాడని, ఇక్కడ వేరే అమ్మాయితో పడుకుంటే నేను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నానని నక్షత్ర చెప్తూ ఉంది. సో పాప కూడా నాకు పుట్టిన పాప కాదు, 2 చిక్కలు లోపలికి వెళ్తే ఎవరికైనా పిల్లలు పుట్టేస్తారు అనే ఆడియో మీద కాదు. నాకు తెలియదు ఏది ప్లే చేస్తారో. నాదో కాదు, నేనైతే అలా మాట్లాడలేదు. యాజ్ పర్ మై నాలెడ్జ్. ఒకవేళ నేనే మాట్లాడాను అనుకుంటే ఐ హ్యావ్ టు. నేను వినిపించిన కొన్ని అమ్మాయి మాకు అంటే పోలీసులకి మీడియాకి కూడా కొన్ని వాయిస్ రికార్డ్స్ పంపించింది. బట్ అమ్మాయి ఇచ్చింది అని చెప్పేసి మేము ఏది పడితే అది ప్లే చేయం. బట్ ఇది మీరు అవునా కాదా అనేది మాకు కూడా మీరు ఒక క్లారిటీ. మీరైతే కాదు అంటున్నారు. ఇప్పుడేందుకు మీ భార్య మీ పైన ఎందుకు ఎలిగేషన్స్ చేస్తుందని మీరు అంటున్నారు? దేనికోసం ఎలిగేషన్స్ కి రీజన్ ఏముంటుంది సార్? కక్ష సాధింపండి. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా తను డబ్బులు డిమాండ్ చేస్తుందని. మీరు ఇప్పుడు రీసెంట్ గా డొమెస్టిక్ డిపార్ట్మెంట్ ఉంది, ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఫ్యామిలీ గవర్నమెంట్, దే కాల్డ్ us ఫర్ కౌన్సిలింగ్. ఆ కౌన్సిలింగ్ లో నన్ను అడగడం జరిగింది, నీకేనా కలుస్తారా? నేను కలుస్తాను. అదే క్వశ్చన్ ఆవిడని అడగడం జరిగింది. నాకు 3 కోట్లు ఇస్తాను, నేను ఆయన వదిలేస్తాను, ఆయన నచ్చిన సినిమాలు చేసుకోవాలి, లేకపోతే ఒక్క సినిమా కూడా చేయలేను, నేను మీడియాకి వెళ్తాను, అతను పరువు తీస్తాను అని డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ లో ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఆవిడ మాట్లాడినట్టు మీరు వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ. దిస్ ఇస్ ఆల్రెడీ ఎవిడెన్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఆ అమ్మాయి చాలా ఎవిడెన్స్ చూపిస్తుంది. ఇప్పుడు తను ఉమెన్ వెల్ఫేర్ వాళ్ళతో కలిసి మిమ్మల్ని డబ్బులు డిమాండ్ చేసిన ఉమెన్ వెల్ఫేర్ వాళ్ళతో కలిసి కాదండి, వాళ్ళు కలపడానికి పిలిచారు. వాళ్ళ ముందు ఆ మాట ఎప్పుడైతే అన్నారో మిమ్మల్ని కలపలేమండి, మీరు కోర్టులో చూసుకుంటాం, వాళ్ళు పంపించేస్తారు. మీ దగ్గర అది ఏమైనా ఉన్నాయా ఎవిడెన్స్? పోలీస్ స్టేషన్ లో మాట్లాడిన దానికి, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో మాట్లాడిన దానికి కాదండి. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, క్యాన్ దిశ పోలీస్ బి ఇన్ఫ్లుయెన్స్డ్? ఏమో అంటే మీపైన అభియోగాలు వచ్చాయండి. మీపైన అభియోగాలు వచ్చాయి. మీ భార్య అంటే చెప్పి ఆరోపణ ఎలిగేషన్ అది అలా అడగండి. ఇన్ఫ్లుయెన్స్ చేశారు అంటా అండి, పాసింగ్ స్టేట్మెంట్. ఇట్స్ నాట్ రాంగ్, దట్ ఇస్ రాంగ్. మీరు వాళ్ళని అడగండి, మీకు డబ్బులు ఇచ్చారా తేజ, ఇన్ఫ్లుయెన్స్ చేశారా అని అడగండి. వితౌట్ మై నోటీస్ నన్ను స్టేషన్కి కూడా తెలకుండా నా మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అట్లా జరుగుతుంది. నన్ను పోలీస్ స్టేషన్ కూడా తెల్ల, నేను హైదరాబాద్ షూటింగ్ లో ఉన్నాను, సడన్ గా ఎఫ్ఐఆర్ అయిపోయింది అన్నారు. మీరు బెయిల్ తీసుకోకపోతే మీరు అరెస్ట్ అవుతారని కూడా అన్నారు. నేను నా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే నాకు తెలియకుండా నా మీద డైరెక్ట్గా అరెస్ట్ అని నాకు పిలిచి చేశారా అని కూడా అడగకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది. అడిగితే దిశ రూల్ అండి అన్నారు. ఐ డోంట్ నో దిశ రూల్. మీ ఇద్దరి మధ్య ఎందుకు గ్యాప్ వస్తుంది? ఎందుకంటే మీరు ఆల్రెడీ లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని నక్షత్రం జనరల్ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉండేదండి అనుమానం. అంటే ఒక కారణం ఉంటుంది. ఇంత పెద్ద స్థాయిలో ఇప్పుడు ఒక భర్తను ఎవరు వీధికి వేర్చడానికి ఎవరు డిసైడ్ అవ్వరు. సో దట్ మీరు ఎందుకు అనుకుంటున్నారు? మీ ఆస్పెక్ట్ లోనే చెప్పండి. మీరు చెప్పండి. 4 years బ్యాక్ విడిపోయామండి. 4 years విడిపోయిన 3వ నెలలోనే ఇదే దిశ పోలీస్ స్టేషన్
కౌన్సిలింగ్ చేసి కలపడానికి తెలిస్తే అప్పుడు ఆవిడన్న మొట్టమొదటి మాట, ఇతను సినిమాలు మానేయకపోతే నేను అన్ని న్యూస్ ఛానల్స్ని పిలిచి అతన్ని అన్పాపులర్ చేస్తాను, అప్పుడు ఎలా సినిమా చేస్తాడో చూస్తాను. ఇది డైరెక్ట్గా దిశ స్టేషన్లో ఏసీపీ ముందు సీఎం ముందు ఆవిడ రెండు మాటలు. ఆ తర్వాత ఈ 4 years నుంచి ఆవిడ మాట్లాడుతున్న మాటలు ఇవే ఇప్పుడు చేసి. అంటే మీరు మ్యారేజ్ కు ముందు నుంచి కూడా మీరు సినీ ఫీల్డ్ లో ఉన్నారని ఆమెకు తెలుసని, ఆమె కూడా ఒక ఆడిషన్ లో వచ్చినప్పుడే మీ ఇద్దరు ఆడిషన్ కలిసారని కాదండి, చెప్తున్నారు. ఆమె నేను పరిచయం చేశాను. ఎక్కడ అకామిడేషన్ ఏంటి సార్? ఆఫీస్ రూమ్ సంబంధించిన ఏమి ఉన్నాయి అక్క చెప్పండి. ఆఫీస్ సంబంధించి ఇప్పుడు ఒక మీడియా ఆఫీస్ అనుకోండి, 4 కెమెరాలు 4 మైకులు ఒక జర్నలిస్ట్ ఉంటారు. మరి అది ఏ ఆఫీస్ అని ఉన్నదండి? ప్రాసిక్యూషన్ ఆఫీస్ అది. చెప్పండి సార్. ఎలా చెప్పారు? అపార్ట్మెంట్ మొత్తం వైఫ్ అని ఎలా చెప్పారు? అదొక్కటి ప్రూవ్ చేయమనండి. వాచ్మెన్తో మాట్లాడు.